ఇక సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్లోని శ్రీమతి బాలాలత మేడం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎస్పి ఐఏఎస్ అకాడమీ ర్యాంకులో పంట పడింది. శ్రీమతి బాలాలత అకాడమీకి 16కు పైగా ర్యాంకులు దక్కాయి. ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషించిన అనంతరం మరిన్ని ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్ లో ఏంటంటే మన కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు లేదు మీకు వస్తుంది ఒక ధైర్యం కావాలి, ఆ సపోర్ట్ సిస్టమ్ కావాలి. అందువరకు మేము వాళ్ళకి అందించింది. వీళ్ళందరూ ఈ రోజున ఎంత సక్సెస్ సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈ నా కంట్రిబ్యూషన్ అనేది భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరానికి వచ్చే కనీసం 10 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్ లో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మీ పోరాటం సాగుతున్నది. నాదేంటంటే సివిల్స్ అనేది కేవలం హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతిపదికన కాదు. ఎందుకంటే సివిల్స్ లో క్వశ్చన్ పేపర్స్ లో కూడా ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ ఉంటే తెలుగులో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల యువత చాలా మంది ఇబ్బంది పడ్డారు. గుర్తునే ఉంటుంది 2015 నుంచి ఈ రోజు చరిత్ర తీసుకుంటే రోనకి గోపాలకృష్ణ గారి ఇలా చాలా 580 ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్ మరిపాటి నాగరాజు గారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ పనిచేస్తున్నారు కడపలో. సో అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయానికి కారణమైనటువంటి మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, అట్ ది సేమ్ టైం మా మెంటర్స్ కి, వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. సో గారు నా బీటెక్ ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ లో చేశాను. 2022లో పాస్ అవుట్ నేను. దాని తర్వాత